మరి కూడి వచ్చిన దేవుని ప్రియులైన పిల్లలైన మీకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ వందనాలు. మరందరూ కూడా దాదాపుగా రాత్రికాల సమయంలో సంఘాల్లో కూడుకొని నేను చివరి వారం కనుక ఆల్ నైట్ ప్రేయర్లో ఉన్నారని కూడా నేను ఆశపడుతున్నాను. మాకైతే సంఘంలో తెల్లవారుజామున 5 అయింది. ఆత్మ సిద్ధమే, శరీరమే బలహీనం. శరీరాన్ని అవసరమైతే నలగొట్టి కూడా మరి దేవుని యొక్క సన్నిధానానికి తోడుకొని రావాల్సిన అవసరత, ఆవశ్యకత మరి క్రైస్తవులుగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనందరి చేతుల్లో ఉంది కనుక మరి మీరందరూ కూడా ప్రయాస కోర్చి మీరు వచ్చారని నమ్ముతున్నాను. ఇకపోతే సంవత్సరములు జరుగుతున్నాయి. అప్పుడే 2024 కూడా దాదాపుగా పాతబడిపోయింది. ఇప్పుడు నేను హ్యాపీ న్యూ ఇయర్ మీకు చెప్పాను, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాను. అంత ఇంపాక్ట్ దానికి లేదు. ఎందుకు అనంటే నెల అయిపోయింది కదండి. ఏదైనా మనుషులంగా మనం ఏం కోరుకుంటామంటే ఫ్రెష్ అన్నమాట. ఏదైనా అప్పటికప్పుడే. మనుషులము మనం ఎలాగ మారిపోయాము అనంటే యూజ్ అండ్ త్రో అని అంటాం కదా. అనేక వస్తువుల్ని మనం వాడుకొని వదిలేసే విధానంలోనికి వెళ్ళిపోయాం ప్రపంచం అంతా కూడాను. ఎందుకంటే వాడిన వస్తువునే మరలా వాడాలంటే మనకు నచ్చదు. ప్రతిసారి కూడా వాడిందే వాడుతున్నామంటే, ప్రతిసారి కూడా కనిపించిందే మరలా చూస్తున్నాము అనంటే, తిన్నదాన్నే మరలా తింటున్నాము అంటే అది మనిషికి నచ్చట్లేదు. ఇంకేదో కావాలి. ఏం కావాలి? నూతనమైనది ఇంకేదో కావాలి అని నాకు కొన్ని వాటి వెనక ఇంకేదో కావాలి అని మరి మనిషి ఆరాటపడుతున్నాడు, ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. గనుక మరి ఈ యొక్క నూతనమైన సంవత్సరములు గతించిపోయాయి. మన జీవితంలోనికి నూతనత్వం అనేది వచ్చిందా? సంవత్సరము నూతనమైంది, కానీ మన జీవితము నూతనమైనదిగా మారిందా? ఎందుకంటే కొత్త సంవత్సరం రావడానికి ఎంతమంది కష్టపడ్డారండి? ఎవరైనా కష్టపడిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. సంవత్సరము మారడానికి, లేదంటే రోజు గడవడానికి మనందరికీ తెలుసు లెక్కలు. ఒక రోజు 24 గంటలు కావాలంటే భూమి గంటకు 1000 మైళ్ళ వేగంతో పరిగెత్తాలి. 1000 మైళ్ళ వేగంతో అంటే 1500 కిలోమీటర్లు గంటకి. అంత వేగంతో భూమి ఏం చేయాలి అంటే అది పరుగులు పెట్టాలి. పరుగులు పెట్టమని ఇక్కడ ఎవరైనా చెప్పారా భూమికి? ప్రపంచంలో ఎవడు చెప్పలేదు. అది పరిగెత్తి సూర్యుని తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల్లో అది పూర్తి చేసుకుంటుంది కనుక తన పరుగును దాన్ని ఒక రోజు అని లెక్కలు కట్టుకున్నాం మనం. దానికి 24 గంటలు అని మనమే లెక్కలు పెట్టుకున్నాం. అదే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు కావాలి. దాన్ని ఏమనుకున్నాము అనంటే అది ఒక సంవత్సరము అనుకున్నాము. భూమి పరుగులు పెట్టడానికి, ఇదిగో భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి మనకు తెలిసింది ఒక్క సౌర కుటుంబం మాత్రమే. మనకు తెలిసింది ఒక్క పాలపుంత నక్షత్ర మండలం మాత్రమే. ఆ పాలపుంత నక్షత్ర మండలంలో ఒక చిన్న కుటుంబము సౌర కుటుంబము. ఆ సౌర కుటుంబంలో భూమి అనేది అతి చిన్న గ్రహము. ఆ గ్రహం పైన మనమందరం కూడా బ్రతికి బట్టకట్టగలుగుతున్నాము. దేవుడు భూమిని సృష్టించి దాన్ని నరులకు దాసోహంగా ఇచ్చాడు. దేవుడు సర్వాన్ని సృష్టించి ఏం చేశాడు అని అంటే మనందరికీ తెలుసు. ఆదికాండము 1వ అధ్యాయంలోనే మనందరం చదువుకున్న వారమే. దాదాపుగా కొన్ని 100 సార్లు చదివిన వాళ్ళు కూడా ఉంటారు. చాలా ఒక నిమిషం అమ్మ, నేను చెప్తానమ్మా. వచనం 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా కనబడెను. చాలమ్మా ఏమంటున్నాడు? దేవుడంట 6 రోజులు సృష్టి అంతటినీ చేశాడంట. సృష్టి అంటే కేవలం భూమి మాత్రమే కాదమ్మా.
మనకు కనిపించింది కొంతవరకే. ఖగోళ శాస్త్రజ్ఞులను అడిగితే ఎంత తెలుసయ్యా ప్రపంచం మనకి అంటే, కేవలము 10% మాత్రమే మనకు తెలుసు, ఇంకా 90% మనకు తెలియంది ఉంది అంటున్నారు. ఆ 10% తెలిసిన దానిలోనే టైం చెప్పండి ఒకసారి నాకు 40. ఆ 10% తెలిసిన దానిలోనే మనుషులమైన మనమందరం కూడా నేనెంతో జ్ఞానవంతుని, నాకెంతో తెలుసు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ, నోబెల్ పురస్కారాలు తీసుకుంటూ, ఎన్నో బహుమానాలు పొందుకుంటూ గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంతకీ తెలిసింది ఎంత అంటే కేవలం 10% మాత్రమే. దేవుడు ఏమంటున్నాడంటే, సర్వాన్ని సృష్టించి దాన్ని ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవుడు మనుషులమైన మనకిచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో 28వ వచనంలో అంటాడు చూడండి, ఆయన దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలి. అంటే 6 రోజులు కలిగించిన ఈ సృష్టి అంతా ఎవరి కోసం అనంటే, ఇదిగో 6వ రోజున రాబోతున్న ఈ మనుషులకి దేవుడు ఏమిచ్చాడంటే, దాన్ని ఇచ్చి ఇది మీకోసము, దీన్ని మీరు లోబరుచుకోవాలి. మనిషి బంగారానికి దాసుడు, మనిషి డబ్బుకు దాసుడు, మనిషి స్థలాలకు దాసుడు, మనిషి భవనాలకు దాసుడు. ఇది నాదే అని చెప్పుకుంటాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ ఒక్క భవనం కాదయ్యా, ఆ చిన్నపాటి బంగారం కాదయ్యా, ఈ సృష్టి అంతా నీది, నువ్వు దీన్నంతటిని లోబరుచుకోవాలి. ఎందుకంటే నేను మీ తండ్రిని కదా. మలాకి గ్రంథం. దేవుడికి మనుషులకు ఉన్న సంబంధం ఏంటంటే, దేవుడు మంచి మాట మన కోసం రాయించి పెట్టాడు. మలాకి గ్రంథము 1వ అధ్యాయంలోనే, మలాకి గ్రంథం పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకము 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరుచును కదా, దాసుడు తన యజమానుని గణపరచు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను తండ్రిని. ఏమంటున్నాడంటే ఆయన, మనుషులమైన మనకి ఏమవుతాడు? మనుషులమైన మనకి దేవుడు ఏమవుతాడు? ఆయన తండ్రి. నేను తండ్రిని కదా, మీరు నాకు పిల్లలు కదా. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు, దేవుడు కుమారులనుగా మనల్ని పిలుస్తున్నాడు అంటాడు. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం, శిక్షాఫలం పొందుటకే మీరు సహించున్నారు, దేవుడు కుమారులనుగా మిమ్మలను ఏం చేస్తున్నాడంటే, దేవుడు కుమారులనుగా మనల్ని కుమార్తెలనుగా దేవుడు పిలుస్తున్నాడు. బయటికి వెళ్తే దేవుడు ఎవరయ్యా అంటే, దేవుడు ఎవరో గొప్పగా చెప్తున్నారు. 10 చేతులు పెట్టేస్తే గొప్పవాడు అనుకుంటాడు. అంటే మనిషికి 2 చేతులు ఉన్నాయి కనుక దేవుడు అంటే ఖచ్చితంగా నాకంటే ఎక్కువ ఉంటాయి. ఒక మాట మీకు చెప్పనా, మనిషికి 2 చేతులు ఉంటేనే బలవంతుడుగా ఉంటాడు. 3వ చేతి వచ్చిందనుకోండి బలహీనుడు అవుతాడు. ఆయన్ని ఏమంటామంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అంటాం. ఎందుకంటే అవసరం లేనిదొచ్చింది, బలహీనతను తీసుకొచ్చింది కనుక ఏమవుతాడు? మనిషి బలహీనుడవుతాడు. కానీ ప్రపంచానికి ఏం తెలిసిందంటే, మనుషులమైన మనమే ఇంత బలంగా ఉన్నామంటే 2 చేతులకే ఆయనకి ఖచ్చితంగా ఓ 10 ఉండాలనుకొని 10 పెట్టేశారు. మనకు ఒక బుర్ర ఆలోచిస్తేనే ఇంత జ్ఞానంగా ఉన్నామంటే ఖచ్చితంగా ఆయనకి ఓ 10 ఉండొచ్చు గాక. నేను ఎవరు అనట్లేదు సుమా, సారీ. ఒకవేళ నేను పుట్టి పెరిగిన నా దేశంలో, ఇండియా దేశం, నా దేశం అంటే నేను గర్వపడతాను. భారతదేశం అంటే మాకెంతో ప్రేమ, ప్రాణం పెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధమే దేశం కోసం. బైబిల్లో ఉన్న ఏ విగ్రహం గురించి అయినా, బైబిల్లో ఉన్న ఏ దేవుడి గురించి మేము మాట్లాడినా ఐగుప్తులో ఉన్న దేవుళ్ళ గురించి మాత్రమే సుమా. ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్న వాటిని పూజించారు కనుక, ఇజ్రాయేల్ ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు ఆ ప్రతిమలనే మైండ్లో పెట్టుకొని వచ్చారు కనుక, ఆ ప్రతిమల స్వరూప స్వభావాలు బైబిల్లో రాసి పెట్టారు కనుక, ఆ స్వరూప స్వభావాల గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఏ క్రైస్తవ పాస్టర్ అయినా, వేరేదేం కాదు సుమా, జాగ్రత్త. రైట్. ఇకపోతే ఈ యొక్క భూమిని దేవుడు మనకిచ్చి లోబరుచుకోమన్నాడు. లోబరుచుకుంటే మనుషులమైన మనము ఆ యొక్క చిన్న వాటికే దాసోహమైపోతున్నాము. దేవుడు ఏమిచ్చాడు మనిషికి అని అంటే చూడండి, దేవుడు ఏమిచ్చాడంటే కీర్తన గ్రంథం 8వ కీర్తన 5-6 వచనాల్లో చూడండి, భూమిలో ఉన్న సమస్తాన్ని లోబరుచుకోమన్నాడు. సమస్తములో ఏమున్నాయి అంటే కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము,
దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలనన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వాటన్నిటినీ మనుషులు అయిన మన పాదాల క్రింద ఆయన ఉంచి ఉన్నాడు. ఏం చేశాడండి? ఒక పులిని చూపించి నా ఫోటో పక్కన ఒక పులిని వేసుకొని నేను టైగర్ అని చెప్పుకుంటాడు ఒక మనిషి. లేదంటే ఒక సింహాన్ని వేసుకొని నేను లయన్ తెలుసా, నేను సింహాన్ని తెలుసా. దేవుడు ఏమంటున్నాడంటే, సింహం కాదురా బాబు గొప్పది, సింహానికంటే నువ్వు గొప్ప. సింహము నీ పాదాల కింద ఉండాల్సింది నాన్న. ఆ పులి నీ పాదాల కింద ఉండాల్సింది. ఆ సింహానికంటే, ఆ పులి కంటే ఈ భూమి పైన కనిపిస్తున్న ఏదైతే గొప్పది అని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ కింద నాన్న, అదన్నీ నీ కింద. దేవుడు సృష్టిని కలిగించింది మన కోసము, దాన్ని త్రిప్పుతున్నది మన కోసము. సంవత్సరము ఇదిగో నూతనంగా మనకి ఇచ్చి, ఇదిగో దేవుడు ఏం చూపిస్తున్నాడంటే, నేను కలిగించిన సృష్టిలో ఇదిగో నూతనత్వాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా, వాటన్నీ నీకోసం చేశాను, వాటన్నిటినీ నీకోసం చేశాను. ఈ సృష్టి అంతా నీకోసం చేశాను. నేను గొర్రెలనిచ్చాను, పశువులనిచ్చాను, మత్స్యాలనిచ్చాను. ఇదిగో వీటన్నిటినీ నేను నీకు ఇచ్చాను. వాటన్నిటిని నీ పాదాల కింద ఉంచాను. అవే గొప్పవి అనుకుంటుంటే, లేదంటే వాటి నుంచే నువ్వు ఆశిస్తున్నావు, అవి నువ్వు కలిగించినవి కాదు, వాటి కోసం నువ్వు కష్టపడింది ఏమీ లేదు, వాటి నుంచే నువ్వు నూతనత్వాన్ని ఆశిస్తున్నప్పుడు, ఇదిగో నేను నీకు జీవితాన్ని ఇచ్చాను, వాటన్నిటిపైన నిన్ను రాజుగా నియమించాను, నీ నుంచి నేను కూడా నూతనత్వాన్ని కోరుకుంటున్నాను. సంవత్సరము నూతనమైంది, కానీ మన జీవితంలో నూతనత్వం వచ్చిందా? దేవుడు అన్నిటినిచ్చాడు. నూతనమైనది కావాలనుకుంటున్నాము, ఇదిగో దేవుడు దాన్ని నూతనమైనదిగా ఇస్తున్నాడు. కానీ ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అంటాడు, ఆయన ఏమంటాడు తెలుసా? భూమి కింద, ఇదిగో సూర్యుని క్రింద భూమిపైన జరుగుతున్న వాటన్నిటిలో నూతనమైనది ఏది ఏంటండి ఏది లేదు అంటున్నాడు. చెప్పిన ఆయన ఎవరు? మామూలు నక్కప్రకాష్ అయితే పట్టించుకోనక్కర్లేదు, కానీ ఆయన భూమిపైన ఉన్న వారందరికంటే యేసుక్రీస్తు తర్వాత జ్ఞాని అయినవాడు. ఆయన చెప్తున్నాడు, సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. మనుషులందరూ పడే ప్రయాసము అది వ్యర్థమే. గొర్రెలన్నింటిని, ఎడ్లనన్నిటిని, వాటన్నిటిని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 115వ కీర్తనలు కూడా చూడండి. 115వ కీర్తన 16వ వచనం కూడా ఒకసారి చూసుకొని ముందుకు సాగుదాం. 115వ కీర్తన 16వ వచనం. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. ఎంత ఎకరమా? 2 ఎకరాల? ఏంటండి? ఆదాముకి దేవుడిచ్చిన భూమి ఎంతండి? ఎన్ని ఎకరాలు ఇచ్చాడు దేవుడు ఆదాంకి? ఏదైనా తోటనిచ్చాడు, కానీ ఆ తోట మాత్రమే నీదన్నాడా? లేదండి, భూమి అంతా నీదే అన్నాడు ఆయన. భూమి అంతా నీదే. ఆయన భూమిని ఎవరికి ఇచ్చాడంట? నరులమైన మనకిచ్చాడంట. నూతనమైనది ఏదో కావాలని గ్రహాల్లోనికి వెళ్తున్నారు. నూతనమైనది ఏదో కావాలని చెప్పేసి ఆకాశ మండలం వైపు చూసి, ఇదిగో అక్కడికి వెళ్ళి మేము నివాసం ఏర్పరచుకోవాలి, ఈ భూమి నాశనం అయిపోతుందేమో అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఆకాశం కాదయ్యా నీకు ఇచ్చింది, నేను భూమిని నేను మీకు ఇచ్చాను అంటున్నాడు. ఇకపోతే ఇంకేమి ఇచ్చాడు తెలుసా? చాలా ప్రాముఖ్యమైన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం మనం సారి చదువుకునే మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. ఇది మీ కొరకైన నా శరీరము. చాలమ్మా. ఏమంటున్నాడంటే ఆయన, భూమి మీకోసమే, భూమిపైన ఉన్న సమస్తము మీకోసమే. ఇంకా చెప్పాలా? ఇదిగో సర్వాన్ని సృష్టించిన నేను కూడా మీకోసమయ్యా. సర్వాన్ని సృష్టించాను, నీ పాదాల కింద పెట్టాను. ఇదిగో సృష్టిని చూసి, సృష్టి మాయల్ని చూసి నువ్వు అటువైపు వెళ్ళిపోతుంటే, నీకోసమే సమస్తాన్ని వదులుకొని కిందికి వచ్చానయ్యా. సమస్తాన్ని వదులుకొని కేవలం నీకోసం మాత్రమే నేను వచ్చాను. ఇదిగో నా శరీరము మీకోసము. మాట్లాడతారండి భార్యాభర్తలు కానీ, ప్రేమికులు కానీ మాట్లాడుకున్నప్పుడు ఏమాట్లాడతారు తెలుసా? నా బ్రతుకు నీకోసమే, నా లైఫ్ అంతా నీకే ఇచ్చేస్తాను. కానీ నిజ స్వరూపాలు ఎప్పుడో తెలుస్తాయి మనకు తెలుసు. కానీ దేవుడు ఆ రీతిగా చెప్పాడా?
ఇదిగో మీ కొరకైన నా శరీరము ఆ రాత్రే పట్టబడ్డాడు. ఆయన చెప్పిన ఆ రాత్రే పట్టబడ్డాడు. ఆ రోజే ఇదిగో ఆయన నలుగుగొట్టబడడానికి సిద్ధపడి తన శరీరం అంతటిని నలగొట్టి కొరడా దెబ్బల శిక్షను ఆయన అనుభవించి మన కోసము కలువరి సిలువ నెక్కాడు. ఇది వాస్తవం, ఇది చరిత్ర ఎరిగిన సత్యం. భూమిని సమస్తాన్ని మాత్రమే కాదు ఆయన ఇచ్చింది, ఆయన జీవితాన్ని కూడా నీ కోసము నా కోసం ధారపోశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకోసం ఒకడు చనిపోయాడమ్మా, నీకోసం ఒక ఆయన చనిపోయాడు, నీకోసం ఒక ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆయన ప్రాణం పెట్టిన ఆయన ఇదిగో అలాగ వదలలేదు, అలాగ వదిలిపెట్టలేదు. ఇదిగో ఆయన తన ప్రియ కుమారుని ఇచ్చాడు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు చూడండి. ఆయన యోహాను సువార్త 3వ అధ్యాయం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు, అంటే మనుషులమైన మన కోసం మనల్ని ప్రేమించాడు. ఆయన లోకమును ప్రేమించి ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు క్రీస్తును అనుగ్రహించను. ప్రేమ చూసారా? ప్రేమ అంటే ఏంటో తెలుసా? లోకం ప్రేమ వేరే, దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఇచ్చేదయ్యా, ప్రేమ అంటే ఇచ్చేది, ఇవ్వటం. ప్రేమ అంటే ఇవ్వటం. ఏమి ఇవ్వటం అంటే ఏదైనా ఇచ్చేయటమే. జీవితమే కావాలా? జీవితాన్ని ఇచ్చేయటమే ప్రేమ. జీవితం ఇచ్చేయటమే ప్రేమ. అది డంబముగా ప్రవర్తించినది, అందులో మత్సరం లేనిది, కలంకము ముడత ఏది లేనిది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ. ఇకపోతే ఇంకేమి ఇస్తున్నాడు తెలుసా? భూమిని అంతటిని మనకిచ్చాడు. ఆయనే వచ్చి ఇదిగో నా శరీరము, నా జీవితం కూడా మీకోసమే అని ప్రాణం పెట్టి తిరిగి వెళుతూ ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక మాట ఏమిచ్చాడు తెలుసా మనకి? సదాకాలం మనతో పాటుగా ఉండడానికి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 4వ అధ్యాయము, ఆ మీదట సజీవులమై నిలిచిండు, మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుగుటకు ఆకాశములకు మేఘముల మీద కొనిపోబడతాము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇదిగో నేను మీకోసం ప్రాణం పెట్టాను కనుక నా చిత్తానుసారంగా మీరు బ్రతికితే, నాకు ఇష్టానుసారంగా మీరు బ్రతికితే, నేను చెప్పినట్టుగా మీరు బ్రతకగలిగితే ఏమన్నాడు తెలుసా? సదాకాలం మీరు ప్రభువుతో కూడా ఉండడానికి అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, బైబిల్లో మత్తయి గారు రాసిన సువార్తలో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇరుకు ద్వారమున ప్రవేశింప, చెప్పండి, ఆ మాట చెప్పండి. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. క్రైస్తవ జీవితం అంటే ఆషామాషి కాదు. దేవుడు చెప్పాడు క్లియర్గా. యేసుక్రీస్తు తన స్వహస్తాలతో రాయించిన మాట, ఆయన నోటి నుంచి జాలువారిన మాట ఏంటో తెలుసా? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాటం. క్రైస్తవ జీవితం అంటే ప్రతిరోజు పోరాటమే. ఎందుకంటే లోకములో ఉన్నవారితో జీవించాలి, కానీ లోకస్తులతో ఎలాగా అంటిముట్టనట్టు, అంటే పాపం అంటించుకొనకుండా. యేసుక్రీస్తు ప్రభు పాపులతోనే ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు పాపులతోనే భోజనం చేశాడు, యేసుక్రీస్తు ప్రభు పాపులతోనే సహవాసం చేశాడు. ఈయనేంటి పాపింటికి వెళ్ళాడు, ఈయనేంటి సుంకరి అయినా ఆ జక్క ఇంటికి వెళ్ళాడేంటి, ఈయన పాపాత్ముడు కదా, ఈయనకి తెలియదా? ఇదిగో పాపాత్మురాలైన స్త్రీ వచ్చి పాదాలు కడుగుతుంది, ఆవిడ ఎలాంటిదో ఈయనకి తెలియదా? పాపులతోనే ఉన్నాడు, పాపులతోనే సాహసం చేశాడు, కానీ పాపాన్ని ఎంత మాత్రం కూడా ఆయనకి అంటించుకొనకుండా జీవించాడు. ఇదిగో నా జీవితాన్ని మీ ముందర మార్గదర్శకంగా పెట్టి నేను వెళుతున్నాను. నాకులాగా మీరు జీవిస్తే సదాకాలం మీరు ప్రభువుతో కూడా ఉంటారు అన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం మనందరికీ తెలుసు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడలా ఏం చేస్తాడంట? సహవాసం. భోజనం అంటే ఏంటన్నమాట? అక్కడ ఏముందన్నమాట? దేవునితో సహవాసం ఉంది మనకి, దేవునితో సహవాసం. మన ముఖ్యమంత్రి గారు జగన్ గారు కదండి, మా ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి అయ్యాడండి, నంబర్ 1 అన్నమాట. అంటే వాళ్ళతో సహవాసం కలిగి ఉండడం గొప్ప అనుకుంటామా లేదా? ఆయన నన్ను ఒకవేళ మనల్ని ఆయన డిన్నర్కి పిలిచాడు అనుకోండి, లేదంటే లంచ్కి పిలిచాడు అనుకోండి, లేదంటే చిన్న తేనీటి విందుకే పిలిచాడు అనుకోండి, టీ తాగుదామయ్యా కలిసి అని చెప్పేసి పిలిచాడు అనుకోండి, దాన్ని ఎలా చెప్తాం? మనకున్న సోషల్ మీడియా అంతా నింపి పడేసి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం.
ఎక్కడ? కేవలం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితేనే. ఆయనతో చిన్నపాటి 5 నిమిషాల తేనీటి విందుకే టీ తాగడానికి పిలిస్తేనే అంత గొప్ప చెప్పుకుంటే, సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు నాకు ఏం మాటిస్తున్నాడంటే, ఇదిగో నా ఇష్టానుసారంగా నువ్వు బ్రతకగలిగితే, పాపాన్ని అంటించుకొనకుండా పరిశుద్ధంగా నువ్వు జీవించగలిగితే, ఇదిగో తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధానంలో నాతో కూడా ఇదిగో నేను మీలోనికి వస్తాను, మీరు నేను కలిసి ఏం చేస్తాము? భోజనం చేస్తామయ్యా. సృష్టించిన సృష్టికర్త చెప్తున్న మాట. మనం కలిసి భోజనం చేసే అవకాశం ఉంది దేవుడితో, మనం కలిసి సహవాసం చేసే అవకాశం ఉంది దేవుడితో. ఏంటండి, మీకు ఎప్పుడైనా అర్థమైందా? నేను తలుపు నొద్ద నిలిచుండి తట్టుచున్నాను అని దేవుడు అంటున్నాడంటే, దేవుడు ఎక్కడున్నాడన్నమాట? ఆయన బయట ఉన్నాడు. ఆయన బయట ఉన్నాడమ్మా. సంఘానికి బయట ఉన్నాడు, హృదయానికి బయట ఉన్నాడు. నీలోనికి నువ్వు రానివ్వట్లేదు కనుకనే ఆయన బయట ఉన్నాడు. అయ్యా నువ్వు లోపలికి రావద్దయ్యా, మా పాటలు మా ఆటలు మా వేలకోలలు మా ఇష్టానుసారంగా మేము బ్రతుకుతాం, కానీ నువ్వు మాత్రం లోపలికి రావద్దయ్యా, నువ్వు మాత్రం లోపలికి రాకూడదు. తలుపు తట్టుచున్నావా? మా యొక్క కోలాహలానికి మా అల్లరికి నీ మాట మేము ఎక్కడ వింటాం? నువ్వు వెళ్ళిపో, గెట్ అవుట్. క్రీస్తునే బయటికి పంపించిన సంఘాలు, క్రీస్తునే బయటికి పంపించిన జీవితాలు మనవి. బైబుల్ని ఇదిగో ఏదైనా ఒక వస్తువుని మనం కొంటే ఇదిగో దాన్ని ఎలాగ వాడాలో అని చెప్పేసి మనకు ఒక మాన్యువల్ బుక్ని ఇస్తారు. ఇది ఇలాగ వాడాలి, ఇలాగ ఛార్జింగ్ చేయాలి, ఇలాగ వాడితేనే ఇదిగో నువ్వు వాడినట్టుగా నీకు ఇష్టానుసారముగా ఈ యొక్క నువ్వు కొన్న వస్తువు నీకు పనిచేస్తాను రాయించి నీకు ఇస్తున్నాడే ఆ బుక్కు. ఇదిగో బైబుల్ కూడా నీకు జీవితాన్ని ఇచ్చి ఇదిగో నీ జీవితం సాఫీగా సాగాలంటే, ఇదిగో నువ్వు ఎక్కడి నుంచి అయితే నీ ప్రయాణం ప్రారంభమైందో పరలోకం నుంచి అక్కడికి నువ్వు చేరుకోవాలంటే క్షేమంగా ఇదిగో మాన్యువల్ బుక్ బైబుల్. ఈ బైబుల్ని ఇచ్చాడు దేవుడు నీకు నాకు. ఈ బైబుల్ని కరెక్ట్గా నువ్వు దివారాత్రములు ధ్యానించి చదివి ఆ ధన్యతను నువ్వు పొందుకుంటే ఇదిగో ఈ జీవితాన్ని పర్ఫెక్ట్గా ఎక్కడి నుంచి అయితే నువ్వు వచ్చావో, ఇదిగో ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనందరికీ తెలుసు. ఏంటి? మన్న అయినది వెనకటి వాళ్ళని మరలా మంటికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు. ఒక్కడు కూడా చెప్పలేదు, ఒక్కడు కూడా సరిగ్గా చెప్పలేదు. మరలిపోవును, యూటర్న్ అన్నమాట, మళ్ళీ రిటర్న్. ఇజ్రాయెల్ వరకు మనం ఢిల్లీ నుంచి ఇదిగో ఫ్లైట్ ఎక్కి ఇక్కడి వరకు వచ్చాము, మరలా ఇండియాకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మరలా రిటర్న్ రావాలన్నమాట. ఇంకేదో నేను నా ఇష్టానుసారంగా వెళ్ళిపోతానంటే మన గమ్యస్థానానికి చేరలేము. ఎక్కడెక్కడో తిరుగుతుంటాం, అనాథగా, ఒంటరిగా, పనికిరాని వాడిగా. దేవుడి దగ్గర నుంచి ప్రారంభమైన మన జీవితము మరలా దేవుడి దగ్గరికి చేరాలంటే దేవుడు చెబుతున్నాడు, ఇది ఇంత ఇచ్చానయ్యా, ఇంత సమస్త సృష్టిని నీ పాదాక్రాంతం చేశాను నేను, ఇదిగో నీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించితే ఇదిగో మరలా నా చెంతకు చేరే అవకాశం ఉంది. మార్గాన్ని చూపిస్తున్నాను నేను. మార్గాన్ని చూపించాడు. చూపించిన తర్వాత కూడా ఒకవేళ నువ్వు బ్రతకపోతే ఆయన ఆ మాట కూడా చెప్పాడు. మార్కు గారు రాసిన సువార్త 9వ అధ్యాయం 48వ వచనం, నరకమున వాని పొరుగు చావదు, ఏంటండి, అగ్ని ఆరదు అన్నాడు. ఇదిగో పరలోకము నిత్యత్వము ఉండేదే, నరకము కూడా నిత్యత్వము ఉండేదే. ఆ నరకానికి కనుక మనం జారిపోతే అదే చెప్తున్నాడు ఆయన. మంచి చెప్పాడు, ఇదిగో నువ్వు బ్రతికితే నా దగ్గరికి వస్తావు, సహవాసం కలిగి ఉంటావు, రాజుగా ఉంటావు. ఇదిగో ఒకవేళ నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటే, నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే ధనవంతుడు చేరిన చోటికే నువ్వు కూడా వెళ్ళి పాతాళములో యాతన పడే స్థలానికి నువ్వు చేరుకుంటావు. ఇదిగో నువ్వు నాకు ఇష్టానుసారంగా బ్రతికి పరిశుద్ధ జీవితాన్ని కలిగి నువ్వు నా దగ్గరికి చేరుకోగలిగితే నాతో పట్టుకుంటావు. లేదు నా ఇష్టం అని నీ ఈగోను నువ్వే వాడుకొని నువ్వు బ్రతికితే ఇదిగో నువ్వు వెళ్ళే స్థలము పాతాళము అని చెప్తున్నాడు. నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అని కూడా 25వ అధ్యాయం మత్తయి గారు వచ్చిన సువార్తలో చెప్తాడు ఆయన. మీరందరూ ఇదిగో భూమి పుట్టినది మొదలుకొని మీకోసం సిద్ధపరచబడిన అపవాదికి నీవాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళ. నిత్యాగ్ని. పరలోకంలో నిత్య సంతోషము, నరకములో నిత్యాగ్ని, నిత్య యాతన. కనుక దేవుని యొక్క సన్నిధానంలోనికి చేరిన మనమందరం కూడా ఈ నూతనమైన సంవత్సరంలో నూతన జీవితాలు కలిగి, ఎందుకంటే 31వ తేదీ రాత్రి మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, సంఘంలో కూడుకున్నప్పుడు మనందరము చేసుకున్న ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఆ ప్రార్థన జ్ఞాపకం చేసుకొని మాత్రమే మనము ముందుకు సాగుదాం. ఎందుకంటే ఆ రాత్రి మనము అయ్యా ఈ సంవత్సరం బైబిల్ని ఒకసారి కంప్లీట్ చేస్తానయ్యా,
అయ్యా ఈ సంవత్సరము ప్రతిరోజు ప్రార్థన చేసుకోకుండా నా జీవితం నేను ప్రారంభించుకోకూడదు. ఇదిగో దానియేలులాగా 3 సార్లా, దావీదులాగా 7 సార్లా నేను ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలని నేను తీర్మానం తీసుకున్నాము ఆ రాత్రి. అవి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుదాం. ఎందుకంటే మనం వస్తున్నప్పుడు ఒక పాట పాడుకున్నాం. ఫలములను ఆశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు నా వైపు. కనుక ఒక చెట్టును పెట్టిన మనమే ఫలాలను ఆశిస్తుంటే, జీవితాన్ని ఇచ్చిన దేవుడు ఈ జీవితం నుంచి ఫలాలు ఆశిస్తున్నాడు. ఆయన ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటూ ఇదిగో దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయాల్లో భద్రపరిచి మనందరి మేలులో కొరకై దీవించును గాక. అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ వందనాలు. ఇంతవరకు చక్కని రీతిలో మనందరికీ అర్థమయ్యే విధంగా మరి వాక్య సందేశాన్ని అందించిన ప్రకాష్ గారికి, దైవజనులు ప్రకాష్ గారికి